మాట. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనటువంటి కేసు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తూ ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యన్నట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంది. రెండు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినటువంటి అవినీతి ఉందో, అక్రమాలు ఉన్నాయో, అధికార దుర్వినియోగం ఉందో, వీటన్నిటిని పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కానీ 420 సబ్ గ్యారంటీస్ కానీ ఎప్పటికప్పుడు అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి. ఇప్పటికే మనము విజయవంతంగా మండల కమిటీలు పూర్తి చేసుకుంటున్నాం. మండల కమిటీలో వచ్చినటువంటి కొత్త రక్తము, నూతన నాయకత్వం పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కల్పించి రానున్న రోజుల్లో మన మండల కమిటీలు, జిల్లా కమిటీలు పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమాలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం అనడం లేదు. ఈ రాష్ట్రంలో ఎవరిని కలిసినా, ఏ తెలంగాణ ఉద్యమకారుడిని కలిసినా, ఏ తెలంగాణ విద్యావంతుడిని కలిసినా, ఏ తెలంగాణ కళాకారుని కలిసినా, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ అధికారి, ఉన్నతాధికారులను కలిసినా కూడా ఒకటే మాట, ఈ రాష్ట్రం రక్షించాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే తెలంగాణ రక్షించలేమని చెప్తున్నారు. ఈరోజు అప్పుల పాలై ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ అంటే మిగులు బడ్జెట్ రాష్ట్రం, ధనిక రాష్ట్రం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరు నమ్మటం లేదు, ఎవరు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని విశ్వాసం లేదు, ₹1 అప్పు పుట్టడం లేదంటే ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఈ పార్టీల పాపం కాదా? అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వచ్చినటువంటి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క మీ పాపాల కారణంగానే, మీ యొక్క అవినీతి కారణంగానే, కారణంగానే, మీ చేతగానితనం కారణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఈరోజు ఈ రకంగా అప్పుల పాలై మార్కెట్లో ₹1 పుట్టనటువంటి పరిస్థితి, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమం అమలు చేయనటువంటి పరిస్థితి, కనీస అభివృద్ధి కార్యక్రమాలు మరి నిర్వహించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను సంఘటితం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము మనందరం కూడా ఐక్యమత్యంతో, కమిట్మెంట్తో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలకు విశ్వాసం కల్పించి, ప్రజలకు ధైర్యం కల్పించి, ప్రజల మద్దతు కూడగట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తిగా మనం ఎదగాలి. దానికోసం మనం అందరం ప్రయత్నించాలి. అందుకోసమే
రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు మండల్ లెవెల్లో వర్క్షాప్స్ నిర్వహించుకోవాలి, జిల్లా లెవెల్లో వర్క్షాప్స్ నిర్వహించుకోవాలి, శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకోవాలి. ఒక కొత్త నాయకత్వం ఈరోజు మోర్చాల ద్వారా మండల స్థాయిలో ఏర్పాటు చేయబెట్టిన మోర్చాల ద్వారా కొత్త నాయకత్వం రావాలి, నూతన రక్తం రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి, రైతు కుటుంబాల నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల నుంచి ఈ యొక్క మోర్చాలలో నాయకత్వం కల్పించి వాళ్ళ ద్వారా ఒక కొత్త నాయకత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా అందించి ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రజల కోసం మనం అనేక రకాల ఉద్యమాలకు మనం వెనకాడగలసిన అవసరం లేదు. ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ప్రయత్నం చేస్తాం. ఈరోజు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటుగా మారింది. కేంద్రము లేకపోతే, కేంద్రం సంబంధించినటువంటి సహకారం లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి లేదు. గ్రామాలలో కావచ్చు, లేకపోతే జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, రైల్వేల విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము